ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం. సో ఈరోజు నాతో పాటు సిపి గారు కూడా ఉన్నారు. సో మనకి నిన్న ఈసీఐ వాళ్ళు జనరల్ ఎలక్షన్స్ టు హౌస్ ఆఫ్ పీపుల్ లోక్సభ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ అనేది అనౌన్స్మెంట్ అనేది జరిగింది. సో దానికి అనుగుణంగా మనకి నిజామాబాద్ జిల్లా పరిధి, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా మనకి 4th ఫేజ్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పడానికి ఈరోజు ఈ మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటగా మనకి షెడ్యూల్ చూసుకుంటే మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అంటే నామినేషన్స్ రిసీవ్ అయ్యే స్టార్టింగ్ డేటు April 18th, 2024. సో మనకి నామినేషన్స్ రిగార్డింగ్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆ నామినేషన్స్ అనేది ఇక్కడ మనకి ఐడిఓసిలో తీసుకోవడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ April 25th వరకు ఉంటుంది. స్క్రూటినీ అనేది 26th April 2024. సో లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ ఫర్ ది క్యాండిడేచర్ 29th April 2024. మనకి డేట్ ఆఫ్ పోల్ అనేది May 13th, 2024 జరుగుతుంది. సో కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ June 4th, 2024 ఉంటుంది. సో ఓట్స్ కౌంటింగ్ అనేది మనకి సిఎంసి కాలేజ్లో మనకి కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్. సో మనకి డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ అంటే యాజ్ ఏ డిఈఓ నిజామాబాద్గా 6 కాన్స్టిట్యున్సీస్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ అండ్ బాన్స్వాడ. సో 6 కాన్స్టిట్యున్సీస్ డిఈఓ నిజామాబాద్ పరిధిలోకి వస్తాయి. సో ఈ 6 కాన్స్టిట్యున్సీస్ బ్రీఫ్గా చూసుకుంటే మనకి 6 కాన్స్టిట్యున్సీస్ టోటల్ పోలింగ్ స్టేషన్స్ 1549 పోలింగ్ స్టేషన్స్. సో దాంట్లో టోటల్ ఎలక్టర్స్ చూసుకుంటే 14,11,373. సో 14,11,373 ఓటర్స్ ఉన్నారు. సో మనకి అసెంబ్లీతో కంపేర్ చేసుకుంటే సో మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పటికి అప్పుడు ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ అయిన డేటు November 10th. సో November 10th మనకి ఫ్రీజ్ అయింది. సో జనరల్ గా మనకి ఓటర్ లిస్ట్ లో ఫైనల్ గా Form 6 అవి మనకి నామినేషన్స్ లాస్ట్ డే వరకు ఉంటుంది కాబట్టి సో అప్పుడు November 10th కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే సో 13,94,986 ఓటర్స్ ఉండేవాళ్ళు. సో నెట్ ఇంక్రీజ్ మనకి 16,387. అంటే టోటల్ గా ఎంటైర్ 6 కాన్స్టిట్యున్సీస్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇది 15th డేట్ కి చూసుకుంటే 16,387 ఓటర్స్ పెరగడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఎడిషన్స్ డిలీషన్స్ చూసుకుంటే ఎడిషన్స్ 3.62% జరిగింది అండ్ డిలీషన్స్ 2.45%. సో నెట్ ఇంక్రీజ్ అనేది 1.17% జరిగింది. సంబంధించి మార్నింగ్ కూడా కండక్ట్ పోస్టులు ఉన్నందుకు ఇమీడియట్గా జిల్లాలో చెక్ పోస్టులు మరి చెకింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు చెప్పినట్టు జిల్లాలో 18 చెక్ పోస్టుని ఏర్పాటు చేయడం జరిగింది. 4 మహారాష్ట్ర బోర్డర్తో ఉన్నటువంటి చెక్ పోస్టులు ఉంటాయి. మిగతా 3 జిల్లాలతో కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ ఈ 3 జిల్లాలకి బోర్డర్లో 6 చెక్ పోస్టుని ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకొక 8 చెక్ పోస్టులు జిల్లా లోపల వేరే వేరే ప్లేసెస్ ప్రారంభించడం జరిగింది. ఈ 18 చెక్ పోస్టులు కాకుండా డైనమిక్ పోలీసుని కూడా ప్రతిరోజు చెక్ పోస్టుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలతో కోరుతున్నది ఏంటంటే మీరు 50,000 కన్నా ఎక్కువ నగదు క్యారీ చేస్తుంటే
ఏదైనా విలువైన వస్తువులు అంటే బంగారం, వెండి, వేరే ప్రెషియస్ మెటల్స్కి ఏమైనా క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి కాగితాల్ని మీరు క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదే కాకుండా ఈ వాణిజ్య సంస్థలు ఏమైనా మెటీరియల్స్ని క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి బిల్స్ని, ఇన్వాయిసెస్ని కూడా క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అది చెకింగ్ పాయింట్లో అందరూ పోలీస్ సిబ్బందికి మరియు చెక్ పోస్ట్లో ఉన్నటువంటి వేరే సిబ్బందికి సహకరిస్తూ అడిగినటువంటి కాగితాలు సంబంధించినటువంటి జస్టిఫికేషన్కి ఉన్నటువంటి కాగితాలని చూపెడుతూ సహకరించాలని కోరుతున్నాను. ఒకవేళ ఆ పరిస్థితిలో నగదు లేకపోతే విలువైన వస్తువులు క్యారీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కాగితాలు లేకపోతే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ రేపు నుంచి ఉంటుంది. సో ఇటువంటి వస్తువుల్ని సీజ్ చేసిన 24 గంటల్లో ఆ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఆఫీషియల్స్ దానికి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అడిషనల్ కలెక్టర్ గారు హెడెడ్ కమిటీ, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ దానికి సంబంధించినటువంటి కాగితాలని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. జిల్లా వరకే చెప్తాం. పార్లమెంట్ జిల్లా 2 ఇవ్వమని చెప్తాం.